హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది చూస్తున్నారు అండ్ సపోర్ట్ చేయండి అబ్బా. కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్ని, మీరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకొని వెళ్తేనే కదా. సో ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడున్నాను, అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు కదా. సో లాస్ట్ వీడియోలో నేను పెట్టాను కదా, కోళ్ళ దగ్గర. సో అక్కడే కూర్చొని ఉన్నాను ప్రశాంతంగా. నాకు కొంచెం మైండ్ రిలీఫ్ కోసం ఈ జామకాయ చెట్టు కిందకి వచ్చి ప్రశాంతంగా కూర్చొని కొన్ని స్టోరీస్ అనేవి రాసుకుంటా ఉంటానన్నమాట. ఇదిగోండి, నేను ఇలా స్క్రిప్ట్ రాస్తా ఉన్నాను కదా. ఈ స్క్రిప్ట్ అనేది నేను ఎక్కడ పోస్ట్ చేస్తున్నాను అని మీకు తెలుసుకోవాలంటే కనుక, సో జబర్దస్త్ హర్షిత్ అని ఇన్స్టాగ్రామ్ అనేది ఉంటుంది. సో అందులోకి వెళ్ళండి. ఈ స్క్రిప్ట్ అంతా అందులో పోస్ట్ చేస్తూ ఉన్నాను. స్టోరీ నేమ్ వచ్చేసి ప్రేమ ప్రయాణం. ఆల్రెడీ ఒక 11 పార్ట్స్ అయితే అప్లోడ్ అయినాయి. ఇప్పుడు వచ్చేసి 12 పార్ట్ రేపటికి అప్లోడ్ అవుతుంది. ఇంకా షూట్ చేయాలి, చాలా పెండింగ్ ఉంది కాబట్టి స్క్రిప్ట్ అయితే రాసుకుంటా ఉన్నాను. సో ఇంట్లో కూర్చొని రాసుకోవచ్చు, బట్ కాకపోతే నాకు కొంచెం మైండ్ రిలీఫ్ కోసం నేను ఇక్కడ కోళ్ళ దగ్గరికి వచ్చేసి చెట్ల దగ్గర కూర్చొని ప్రశాంతంగా రాసుకుంటా ఉంటాను. సో నాకు కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే స్క్రిప్ట్ అనేది, అంటే ఏ స్క్రిప్ట్ అయినా కూడా మనం కొంచెం పీస్ఫుల్గా మైండ్ రిలీఫ్గా ఉండి రాస్తే బాగుంటుంది. అండ్ మీరు తప్పకుండా వెళ్ళి జబర్దస్త్ హర్షిత్ అని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చూడండి. ప్రేమ ప్రయాణం అనమాట ఈ స్టోరీ నేమ్ వచ్చేసి. ఇది ఒక మంచి మెసేజ్ ఉంటుంది. మీరే చూసి వచ్చి ఇందులో కామెంట్ అయితే చేయండి మన యూట్యూబ్ ఛానల్లో. మన యూట్యూబ్ ఛానల్ పేరేంటి, ఎస్హెచ్ వ్లాగ్స్. సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకొని వెళ్ళండి. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఆల్రెడీ రిలీజ్ అయిన పార్ట్స్, దాని కాన్సెప్ట్ ఏంటంటే బ్లైండ్ స్టోరీ అనమాట. ఒక బ్లైండ్ అతనికి కూడా లవ్ చేసే వాళ్ళు ఉంటారా, సో ఒక అమ్మాయి లవ్ చేస్తుందా అనే సిచ్యువేషన్లో తీశానమాట. సో అది చూసి మీరు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. అండ్ ఇదిగోండి, స్క్రిప్ట్ అనేది మీకు చూపిస్తాను చూడండి, ఎలా రాస్తారు ఏంటి అనేది. ఇదిగోండి, బ్యాక్ సైడ్ నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది స్క్రిప్ట్ అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి 14th పార్ట్ నడుస్తుంది. స్క్రిప్ట్ మేము ఇలాగే రాసుకుంటూ ఉంటాము. సో అందులో పేరు వచ్చేసి, నా పేరు కుమారు, హీరోయిన్ పేరు వచ్చేసి గాయత్రి. సో ప్రేమ ప్రయాణం స్టోరీ ఇది. ఇక్కడ నుంచి నడిచే పార్ట్లు ఇవి. 14 నుంచి ఒక 25-30 పార్ట్స్ అనుకున్నాను. సో అలా నడపాలి. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నా కోడి ఎంత చక్కగా కూర్చుందో చూడండి. కూర్చోలే, నిద్రపోతుంది. ఓ మాట అనగానే సరక్కని లేచింది చూడండి. ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి కొన్ని కోళ్ళు. ఇక్కడ తడిగా ఉంది కదా, నేను కూర్చున్న ప్లేస్లో అయితే పొడి ఉంది. సో ఇక్కడ తడి ఎందుకు ఉందంటే, పైన మనం చూసుకుంటే అక్కడ చెట్టు ఒకటే ఉంది కానీ పరదా అయితే అడ్డం లేదు. నేను కూర్చున్న దగ్గర వచ్చేసి పరదా పట్ట అడ్డం ఉంది. సో ఇదంతా అన్నమాట. సో ఇక్కడే కాదు, అందులో ఉన్న కోళ్ళు అయితే బయటికి వెళ్ళిపోయినాయి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక కోడి ఉంది లోపల. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకొని నేను హైదరాబాద్కి అయితే బయలుదేరాలి. సో ఆల్రెడీకి నేను ఇందులో ఉన్నటువంటి ఆర్టిస్టులకైతే నేను చెప్పేశాను, రెడీగా ఉండండి ఈ డేట్స్లో, అంటే 2 days తర్వాత షూట్ అయితే స్టార్ట్ చేస్తాము. స్క్రిప్ట్లో ఎవరెవరు కావాలి ఏంటి అనేది కూడా ఆల్రెడీ ఆర్టిస్టులకు చెప్పేశాను, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏంటని చెప్పేశాను. ఇక నేను ప్రతి వ్లాగ్, అంటే ఎక్కడికి షూట్కి వెళ్తాను, అలాగే ఏమేం చేస్తాను, ప్రతిదీ ఇక మన ఛానల్లో వస్తుంది. కానీ మీరు చేయవలసింది కేవలం కొంచెం సపోర్టింగ్ ఇస్తే నేను కూడా ముందుకు వెళ్తాను. అండ్ మీ సపోర్ట్ పక్కా కావాలి. చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు, షార్ట్ సిరీస్లు స్టార్ట్ చేసేవాళ్ళు, అలాగే షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసేవాళ్ళు, అండ్ ఇంకా వెబ్ సిరీస్లు అలా స్టార్ట్ చేసేవాళ్ళు ఏంటంటే స్క్రిప్ట్ అనేది ఇలాగే రాసుకుంటారా అని మీ డౌట్ ఉండొచ్చు. ఇదిగోండి, స్క్రిప్ట్ అనేది ఇలాగే రాస్తారా అని డౌట్ ఉండొచ్చు. కొంతమంది కొంత విధంగా రాసుకుంటారు, అంటే ఒక్కొక్కరు ఒకలాగా రాసుకుంటారు. సినిమాటిక్ వేరుంటుందండి, షార్ట్ ఫిల్మ్ స్టిక్ వేరుంటుంది, షార్ట్ సిరీస్లు వేరేగా రాస్తారు కొంతమంది. అంటే నా వర్షన్ ఏంటంటే ఇలా రాస్తున్నాను, అంటే
థియరీ పార్ట్ అనేది ఒక సైడ్ రాస్తాను, డైలాగ్ వర్షన్ అనేది ఒక సైడ్ రాస్తాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఎవరికైనా తెలియని వాళ్ళకంటే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒక షార్ట్ సిరీస్ కావచ్చు, ఒక షార్ట్ ఫిలిం కావచ్చు, ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని కొంతమందికి డౌట్ ఉంటుంది. అది మన డిపెండ్ అండి. ఎందుకంటే ఒక షార్ట్ సిరీస్ తీసుకుంటే దాంట్లో చాలా ఫ్రేమ్స్ పెట్టి, అంటే ఫ్రేమ్స్ అనేది డిఫరెంట్గా పెట్టాలి అని చేసేవాళ్ళు కొన్ని ఎక్కువ రోజులు తీసుకొని చేస్తారు. ఒక 20 పార్ట్స్ అంటే ఒక 1 వీక్ కూడా షూట్ చేస్తారు. ఏముంది, సింపుల్ షార్ట్స్ పెట్టి సింపుల్గా ఫ్రేమ్స్ పెట్టి చేసేది ఎలా అంటే 2-3 డేస్లో కూడా చేసేయచ్చు 20 పార్ట్స్. సో ఏదైనా కూడా ఎక్కువ క్రియేటివిటీగా ఆలోచించి ఎక్కువ హార్డ్ వర్క్ తీసుకొని చేసేవైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు, 1 వీక్ షూట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. లేదు సింపుల్గా చేసుకొని సింపుల్గా స్టోరీని నడుపుకుంటూ వెళ్ళే పని అయితే కనుక 2 డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాను, అంటే మన ఛానల్ ద్వారా. సో ఇలా ఉంటుంది, ఎన్ని రోజులు పడుతుంది, అంటే ఎలా చేస్తారు ఏంటి అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, నేను చెప్పేది పక్కన పెట్టుకుంటే, ఇప్పుడు మనం విలేజెస్లో చూసుకున్నా కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చాలా అంటే చాలా మల్టీ టాలెంట్సెస్ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలే క్రియేటివిటీగా మంచి మంచి కంటెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని జస్ట్ ఇలా అడిగితే, నాకు ఉందన్న యూట్యూబ్ ఛానల్, నేను చేస్తున్నాను కంటెంట్ వీడియోస్ అని చెప్పి చెప్తా ఉంటారు. సో నేను అనుకుంటా ఒక్కొక్కసారి, నేనన్నా వీడియోస్ చేయడానికి కొంచెం లేట్ చేస్తుంటాను. వాళ్ళైతే రెగ్యులర్గా వాళ్ళ ఛానల్ చూస్తే రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటారు. సో అంటే చూడండి ఎంత క్రియేటివిటీగా ఉందో. చిన్న చిన్న పిల్లల దగ్గర కూడా మైండ్ అనేది చాలా షార్ప్ ఉంది. నాకు మంచి మంచి కంటెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియా మొత్తం కూడా మనం చూసుకుంటే మంచి మంచి కంటెంట్స్ చేస్తున్నారు. మంచిగా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంచెం ఇంకా చెప్పలేం, కొంతమంది చెడుగా యూజ్ చేస్తున్నారు. కానీ మనకు ఒక ఆపర్చునిటీ అనేది సోషల్ మీడియా వల్ల చాలామంది ముందుకు వెళ్ళారు. సో దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఇంకా చూసారా, నేను ఇంత ఘనంగా పెద్దగా అరుస్తూ మాట్లాడుతుంటే దీనికి ఇప్పుడే కూత వేయాలా? చూడండి ఎంత పెద్ద కూత వేసిందో. సో ఇదన్నమాట. అబ్బా అబ్బా, సరే మనం కూర్చున్న ప్లేస్ ఇదే కాబట్టి, వాళ్ళ కోల్డ్ ఉండే ప్లేస్లోనే కూర్చున్నాం కాబట్టి సౌండ్స్ అనేవి వస్తుంటాయి. చూడండి అది పరిస్థితి. ఈ ఇసుకలో కూర్చొని రాసుకోవడం ఎందుకు, చైర్ వేసుకొని కూర్చొని రాసుకోవచ్చుగా అని మీరు అనొచ్చు. బట్ కాకపోతే చైర్లో పేపర్స్ పట్టుకొని అంత కంఫర్టబుల్గా రాయలేము. అందుకనేసి నేను ప్రశాంతంగా కింద కూర్చొని అయితే రాస్తూ ఉంటానన్నమాట. సో ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటే నాకు తెలిసినటువంటి స్క్రిప్ట్ గురించి వాటి గురించి నేనైతే మాట్లాడడం జరిగింది. సో ఈ కంటెంట్ ప్రేమ ప్రయాణం చూడాలి అనుకుంటే జబర్దస్త్ హర్షిత్ అనే ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, చూడండి. అంటే మనల్ని సపోర్ట్ అయితే చేయండి అబ్బా. లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు తీసుకుని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్.